నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. రైతులను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం రాజకీయ లబ్ధి కోసమే విజయరమణారావు టీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు బాలాజీరావు, బుర్ర శ్రీనివాస్, సిగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు. నిన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చిత్తకుంట విజయరమణారావు చేసిన వ్యాఖ్యలకు ప్రతి విమర్శలు చేశారు. కేవలం రైతులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయకండి. ఇలా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. దానికి డిమాండ్కి తగ్గట్టు మరి పవర్ కూడా వీలైనంత వరకు మా ఎమ్మెల్యే గారు మరి అందరితో కూడా నిన్న మొన్న సమావేశాలు ఏర్పాటు చేసి వీలైనంత వరకు కరెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మీరు తెలిసి తెలియక మరి ఇటువంటి ఆలోచనలు మానుకొని మరి ప్రజలకు ఏ విధంగా అందరం కలిసి లాభం చేస్తామని చెప్పి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. పవర్ విషయంలో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పింది, మనకు ఏదైతే అవసరం మేరకు పవర్ పూర్తి స్థాయిలో మనకు రావాలంటే కొంత సమయం పడుతుంది. ఇలా ఛత్తీస్గఢ్ కానీ ఇంకేదైనా రాష్ట్రం నుంచి మనం పవర్ కొనుక్కు రావాలన్నా కూడా లైన్లు వేసుకొని అక్కడి నుంచి వాటి ద్వారా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మరి వాళ్ళ ఛత్తీస్గఢ్ నుంచి మనకు ఒక 1000 మెగావాట్లు తీసుకోవాలంటే ఆలోచనతోటి మరి ఒక 6-7 నెలలు కానీ ఒక 1 year లోపల ఆ కార్యక్రమం చేసుకొని మరి చేసుకుందామని చెప్పి ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆ ముఖ్యమంత్రి ఏదైతే ఉందో తెలుగుదేశం ముఖ్యమంత్రి ఇలా మన తెలంగాణకు ఎన్ని విధాలు నష్టం చేయాలన్నట్టు ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మరి ఆయనకు మరి ఇలా వంత పాడుకుంటూ ఇవాళ అటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని విమర్శించడం నిజంగా కూడా సిగ్గుచేటు. మీరు ముందు అక్కడ మరి ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణకు ఏ విధంగా నష్టం చేయాలనే ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే వెంకయ్య నాయుడు గారు తీసుకున్నా, ఇలా చంద్రబాబు తీసుకున్నా, ఇలా తెలంగాణ ప్రజలకు మళ్ళా కూడా ఇంకా నష్టం చేయాలి, ఇంకా కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ముందు మీరు అది చక్కగా చేసుకోండి. దయ్యాలు వేదాలు వాలించినట్టు గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను బషీర్బాగులో నిలబెట్టి కాలు చంపింది మీ ప్రభుత్వం కాదని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇప్పటికిప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మీ నాయకుడు అటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు పీపీఎల్ను రద్దు చేసి తెలంగాణకు మరిన్ని కరెంటు కష్టాలు తెచ్చింది నిజం కదా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రాజకీయ లబ్ధి కోసం దురుద్దేశంతో రైతులను రెచ్చగొట్టడం మీకు సమంజసం కాదు. అలాగే రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం 24 గంటలకు శ్రమిస్తున్నటువంటి కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అలాగే నిర్మాణం కోసం కూడా ఆయన చేస్తున్న కృషిని భారతదేశమే కాకుండా ఇతర దేశాల వారు కూడా వచ్చి ప్రశంసించడం మీరు చూస్తలేరా? అయితే కళ్ళుండి కబూరియా మీరని మేము ఈ రకంగా ప్రశ్నిస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది రైతులు పొలాలు వేయడం జరిగింది. ఏదైతే విద్యుత్తు మనకు సరిపడతలేదంటే ఆంధ్ర పాలకులందరూ ఏం చేశారంటే విద్యుత్ ప్రాజెక్టులన్నీ కూడా ఆంధ్రకే పెట్టుకున్నారు. మరియు డ్యాములన్నీ కూడా ఆంధ్ర సైడే కట్టుకున్నారు. అప్పుడు లేని తొందర ఈ 3 రోజులకే ఈ నాయకులకు ఎందుకని ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇలాంటివన్నీ కూడా చూసి ఇంకా కొద్ది రోజులలో 2-3 yearsలో కేసీఆర్ స్పష్టంగా చెప్తా ఉన్నారు. 2-3 yearsలో మన తెలంగాణకు విద్యుత్ సమస్య లేకుండా చూస్తూ ఉంటారు. అలాంటి అంటే నిర్మమాటంగా చెప్పకుండా కూడా రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, ఇది ఇట్లాంటివి చేసే ముందు కొంచెం ఆలోచించాలని కూడా విన్నవిస్తా ఉన్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని సుల్తానాబాద్లోని గాంధీనగర్, యాదవనగర్, గట్టెపల్లిలో ఉట్టి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీనగర్లో సర్పంచ్ అన్నయ్య గౌడ్ ఉట్టి వేడుకల్ని ప్రారంభించారు. ఉట్టి కొట్టేందుకు యువకులు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణుడు, సత్యభామ వేషధారణలో పలువురు చిన్నారులు ఆకట్టుకున్నారు.
దీవెనలతో సరాగం హాయిగా సాగాలి సిరి సిరి మూవలతో చిత్రంగా చిందులు వేయాలి మెరుపుల తీగలతో భుజాలే చనువుగా కలపాలి ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఉడుపులు చూపాలి పదపదమంటూ పట్టే పట్టి ప్రేమ ఉట్టి కొల్లగొట్టి పోరా పరవశమవుతూ పైట చెంగు పాల దొంగ కప్పగించుకోనా ముక్కుల జాన ముందుకు రాగా మీగడ బుక్కల దిక్కులు దోచగా బృందావనమాలి రారామ భగవంతుని యొక్క మరి ఆశీర్వాదము ఈ గ్రామ ప్రజలకు కావాలని ఈ గ్రామంలో అత్యధికంగా గత సంవత్సరములో ఎడతెరిపి లేని అధిక వర్షాలు కురిసి మరి ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతోని ఉన్నటువంటి మరి ఈ సంవత్సరం కూడా అదే విధంగా భగవంతుడు మరి అధిక వర్షాలు ఇచ్చి మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదములో నడిపించడానికి వారి యొక్క ఆశీర్వాదం మరి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా గ్రామ ప్రజల పక్షంగా కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ వర్తింపజేయాలని తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.